జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, హే కృష్ణ ముకుంద ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవి, అధర్మమనడి అగ్ని ధర్మమునకు ఎన్నడూ ఎలాంటి హాని చేయలేదు. అది అలా ఉంచితే అధర్మమనేది ధర్మమును తాకనైనా తాకలేదు. నారాయణ నారాయణ, గొప్పగా చెప్పారు ప్రభు, బహు గొప్పగా చెప్పారు. నాకివాళ కృష్ణయ్య మీద ఎంత కోపంగా ఉందంటే చాలా కోపంగా ఉంది. ఇవాళ నాకు ఎవరైనా ప్రేమగా లడ్డూ పెట్టినా నేను ఎంత మాత్రం తినను. బలరామ, ఇంతకీ ఏం జరిగింది? కృష్ణుడంటే నీకు అమితమైన ప్రేమ కదా. నేను అంతగా ప్రేమిస్తున్నాను గనుకే కృష్ణయ్య ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు. కృష్ణయ్య మిత్రులారా, నేను ఆ కృష్ణుడి అన్నయ్యని. కృష్ణుడి తరపున సంధి ప్రతిపాదనతో నేను మీ దగ్గరకొచ్చాను. అయితే ఇవ్వు. ఏమిటి సంధి ప్రతిపాదన? సంధి ప్రతిపాదన అదైతే నేను తేలేదే. అయితే అన్న మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేనిది కృష్ణుని అడిగేసి వస్తానుండు. కృష్ణ, నీ మిత్రులున్నారు కదా, వాళ్ళు నేనక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతున్నారు. అంతేగా, వాళ్ళతో మళ్ళీ నాకు స్నేహం కలిగించడానికి వేరే ఏముంది? అది నిజమే కృష్ణ. నీ మిత్రులున్నారే, వాళ్ళు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తున్నారు. కానీ నేను బలరాముణ్ణి కదా. ఈసారి సంధి ప్రతిపాదన ఇచ్చేసి గాని రాను. తన మిత్రులు లేకుండా కృష్ణుడు చాలా బాధపడుతున్నాడు. అందుకని కృష్ణయ్య తన మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు. అయినా కృష్ణుడికి మిత్రులతో అవసరం ఏముంది? అవును, ఆ రోజు తను ఒంటరిగా మొత్తం తినేశాడుగా. కాబట్టి తనకి చెప్పు, తనని ఎప్పుడు ఒక్కడిని ఆడుకోమని. కృష్ణయ్య, వాళ్ళేమన్నారంటే వాళ్ళెవ్వరూ నీతో అస్సలు మాట్లాడరట. వెళ్ళి వాళ్ళతో చెప్పు, వాళ్ళు నాతో మాట్లాడక్కర్లేదు, ఆడుకుంటే చాలని చెప్పు. అప్పుడు వాళ్ళ మాట నిలబడుతుంది, నా మైత్రి కూడా నిలబడుతుంది. అరే కృష్ణయ్య, నేనసలు ఆలోచించలేదే. నీకున్న చురుకైన ఆలోచన చూసి నాకెంతో సంతోషంగా ఉంది. నీకు అన్నయ్యనైనందుకు సంతోషంగా ఉన్నాను. కృష్ణయ్య, నువ్వు చివర్లో ఏమన్నావో మళ్ళీ చెప్పు, నేను మర్చిపోయాను. ఏంటన్నయ్యా? గుర్తొచ్చింది కృష్ణయ్య, గుర్తొచ్చింది. మీ అందరి మాట నిలబడిపోతుంది, కృష్ణయ్య మిత్రులు నిలబడిపోతారు. అది కాదన్నా, మేము నోరు విప్పకుండా తనతో ఆడుకోవడం ఎలా కుదురుతుంది? పైగా
మేము తినాల్సిన పాయసం కూడా కృష్ణయ్య ఒక్కడే తినేశాడు. కృష్ణయ్య, నీ మిత్రులకి నీకంటే పాయసం అంటే ఎక్కువ ప్రేమ ఉందట. వాళ్ళకి నువ్వు కాదు, పాయసం కావాలి. నా మాట విని ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. అయినా వాళ్ళే మిత్రులు, పాయసం కోసం ఎంత గోలు చేస్తున్నారు? కానీ అన్నయ్య వాళ్ళు నా మిత్రులు కదా, నేను వాళ్ళని వదిలేసి ఎలా వచ్చేయగలను? పైగా అమ్మ కూడా ఎన్నోసార్లు చెప్పింది మిత్రులను వదిలేసి రాకూడదని. నా మాట వినండి, అలాంటి కృష్ణుడితో స్నేహం వదిలేసుకోండి. అన్నీ ఒకడే తినేసే మిత్రుడు మీకెందుకు? అన్నా, అలా అంటున్నారేంటి మీరు? కృష్ణయ్య మా అందరికీ మిత్రుడు. మేం కృష్ణయ్యని వదులుకోలేము. ఏమైందన్నయ్య, నువ్వెందుకు ఆగిపోయావు? మీరంతా కృష్ణయ్య మిత్రులేనా? అవును. కృష్ణ, నువ్వు వీళ్ళందరికీ మిత్రుడివేనా? అవునన్నయ్య. అయినా మీరందరూ ఒకరికొకరు మిత్రులైనప్పుడు మధ్యలో నన్ను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సంధి ప్రతిపాదన అంటూ ఎందుకు పరుగులు పెట్టించారు? నాకు ఈ సంధి గిందితో ఎలాంటి పని లేదు, నేను వెళ్ళిపోతున్నాను. అరే అన్నయ్య, అన్నయ్య కొంచెం ఆగు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య వెళ్ళిపోయాడే. ఇక నేనే ఏదో ఒకటి చేయాలి. మిత్రులారా, ఇది చూసారా? కొత్త బంతి. వచ్చేయండి, అందరం కలిసి ఆడుకుందాం. మా అమ్మ చెప్పిన ప్రకారం మాట అంటే శత్రువులు మిత్రువులు అంటూ ఎవరూ ఉండరు. రండి, అందరం ఆడుకుందాం. కోపంగా ఉన్నా కూడా మనం ఆడుకోవచ్చు. రండి. కృష్ణయ్య అంటుంది నిజమే. సంధి అవ్వకుండానే మనం బంతాట ఆడుకోవచ్చు కదా. రండి రండి మిత్రులారా. సుధామా, మీకు తెలుసా, ఈ రోజు మా అమ్మ ఎంతో రుచికరమైన పాయసం చేసింది. పాయసమా? అవును, పదండి. అయినా కృష్ణుడికి ఆ మిత్రులకి మధ్య అంత మంచి మైత్రి ఉన్నప్పుడు మధ్యలో నన్నెందుకు సంధి ప్రతిపాదన అంటూ పంపించారు? కన్నయ్య చేసిన పని అస్సలు బాలేదు. అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి తిరిగి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా జన్మలో ఏమైనా చేస్తాను గాని ఈ సంధి ప్రతిపాదన అంటూ ఎట్టూ వెళ్ళను. ఎవరైనా అడిగినా సరే కృష్ణయ్యనే పంపుతాను. అమ్మా, ఇలా చూడు, నేను ఎంత రుచికరమైన లడ్డూలు చేశానో. ఇవన్నీ కేవలం నా ఒక్కడికే. నువ్వేమో అన్నయ్యకి ఇదేం చెప్పకూడదు. లడ్డూలా? ఆహా. పిన్నమ్మా, ఈ మాట చెప్పు కృష్ణయ్యకి. తన కోసం లడ్డూలు చేసుకుంటే మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? ఇంకో మాట కూడా చెప్పు. ఇవాళ నేను కృష్ణయ్య మీద కోపంగా ఉన్నాను. అమ్మా, అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడని నాకు తెలుసు. అందుకే ఇవాళ లడ్డూలు తినేస్తున్నాను. లడ్డూలా? ఇవి సాధారణమైన లడ్డూలు కాదు, ఎంతో సువాసన గల రుచికరమైన లడ్డూలు. మీ ఇద్దరి మధ్య నేను తలదూర్చదలచలేదు. నన్ను వదిలేయండి. నారాయణ నారాయణ. ప్రభు, నందకుమారుడి మహిమ అపారమైనది. వారి కొంటె ప్రేమ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు ప్రభు. మీరు చూశారుగా ప్రభు, ఆదిశేషుడు నందకుమారుడి మీద అలిగి ఉన్నాడు. ఆయన చెప్పే పెద్ద పెద్ద కబుర్లు వింటే ఏమనిపిస్తుందంటే ఆయన అలక తీర్చడం ఎవరి వల్ల కాదని. కానీ ప్రభు, కన్నయ్య మాత్రం క్షణంలో అలక తీర్చేశాడు. ఆ వింత చూశారా ప్రభు? ఆదిశేషుడు అవతారం ఎంతో ప్రేమగా లడ్డూలు తింటున్నాడు. ఆయనకసలు కోపమే రాలేదన్నట్టు. నారాయణ నారాయణ. దేవర్షి, ఏ భక్తుడైనా భగవంతుడి మీద ఎంతకాలమని అలుగుతారు? త్రేతాయుగంలో కూడా ఆదిశేషుడి అవతారం ఎప్పుడు చూసినా ప్రభువు ఇష్టానికి అనుగుణంగానే ఉంది. ఇప్పుడు ఈ పరమావతారంలో కూడా అన్నీ అయ్యుండి ఆదిశేషుడు ఆ నందకుమారుని మాట వినక తప్పడం లేదు. భగవంతుడు తన భక్తుల కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. కాని మొత్తం మీద జరిగేది ఆ ప్రభు ఇష్టానుసారమే. నారాయణ నారాయణ.
నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది కదా. నీ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. కృష్ణ, ఇవేం ఆనందాశ్రువులు కాదు, లడ్డు వల్ల. అన్నయ్య అలా అంటావేంటి? తిన్ను. అన్నయ్య, నాకు తెలుసు నీకు లడ్డూలంటే ఇష్టం కదా, అందుకే నా చేతులతో స్వయంగా ఈ లడ్డూలు చేశాను. కృష్ణ, నాకు లడ్డూలంటే చాలా ఇష్టం. కానీ కానీ ఏంటన్నయ్య? కృష్ణ కృష్ణ, ఈ లడ్డూలు చాలా తమసికంగా ఉన్నాయి. నా గొంతు మండిపోతుంది. అయ్యో అన్నయ్య, 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 అన్నయ్య! ఈ లడ్డూలు నిజంగానే చాలా తామసికంగా ఉన్నాయి. మరి ఆ రోహిణి పెద్దమ్మ నాతో ఇలా లడ్డూలు ఎందుకు చేయించినట్టు? సైనికులారా, పట్టుకోండి అతన్ని. కంస, వదలండి, నన్ను వదలండి, వదలండి, వదలండి అతన్ని. వెళ్ళండి. వసుదేవా, దేవకి మరణించిందా? కంస, నేను ఈరోజు నీ ముందుకు మాహిష్మతి మహారాజుగా రాలేదు. నేనొక భర్తగా నా భార్యకి ప్రాణభిక్ష పెట్టమని వేడుకోవడానికి వచ్చాను. కంస, తనని విముక్తిరాలం చెయ్యి. నా భార్య దేవకిని విముక్తురాలం చేయి కంస. తను నిన్ను భగవంతుడిగా ఒప్పుకుంది. నేను కూడా నిన్ను భగవంతుడిగా ఒప్పుకుంటున్నాను. నా వల్ల జరిగిన తప్పులకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నన్ను నేను పూర్తిగా నీ అధీనం చేసుకుంటున్నాను. నా దేవకిని విడిచిపెట్టే కంస. అరే, ఏంటి మాటలు వసుదేవా? లేదు లేదు, ఏమిటి మీరు చేస్తున్న పని బావగారు? లేవండి, లేవండి ముందు. కంస, నన్ను దేవకిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళనిపో. తనకి నయం చేయడానికి నాకు అంతిమ ప్రయత్నం చేసే అవకాశం ఇపో. నేను జీవితంతో నీకు దాసుడిగా ఉండిపోతాను. ఈ దాసుడి విన్నపం అంగీకరించు. ఏమిటిదంతా బావగారు? మీరు దాసులు కాదు, ఈ ఇంటి అల్లుడు. మీరు ఉండవలసింది మా పాదాల వద్ద కాదు, మా గుండెల్లో. లేవండి, లేవండి. లేవను. ముందు నా దేవకిని కారాగారం నుంచి విముక్తురాలను చేయి. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళనిపో. చెప్పనగా లేవండి. దయచేసి శాంతించండి, శాంతించండి బావగారు. మిమ్మల్ని కౌగిలించుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది బావగారు. ఆ ప్రశాంతతకి వెలకట్టలేను. నాలోని బాధలన్నీ తొలగిపోయాయి. మిమ్మల్ని కౌగిలించుకోవటం వల్ల నా కష్టాలన్నీ పూర్తిగా సమసిపోయాయి.
అంటే నువ్వు నా దేవకిని విముక్తురాలను చేస్తావా కంస? తప్పకుండా తప్పకుండా బావగారు, మీరు మా ఇంటి అల్లుడు. మీ కోరిక నెరవేర్చడం మా ధర్మం. కానీ నా దుర్గతి చూసారా? నేను నా చెల్లెలికి పెళ్లి తంతు ఇంతవరకు జరిపించలేదు. అలాగే మిమ్మల్ని సరైన రీతిలో సత్కరించను లేదు. దీనంతటికీ కారణం ఆ విష్ణువే, అలాగే ఆకాశవాణి. దయచేసి నన్ను క్షమించండి బావగారు. నేను ఇంతవరకు చేసిన పాపాలన్నింటికి ఇప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇప్పుడే ఒక్కొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను బావగారు. మిత్రమా జీవక, అందరూ ఇలా వచ్చారే? కృష్ణ, ఇవాళ మేము నీకు ఇష్టమైన రేగి పండ్లు తెచ్చాం. ఆ కొండ వెనుకున్న అడవిలోకి వెళ్ళాం. అలాగా? అక్కడ రేగి పళ్ళు తీయగా ఉంటాయే. నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. కానీ మేము రేగి పళ్ళు తీసుకురాలేదు. ఎందుకని? కృష్ణ, ఇవాళ మేము నీకోసం రేగిపళ్ళు అయితే తీసుకురాలేదు, కానీ వేరొకటి తీసుకొచ్చాం. ఏంటది? రేగి పళ్ళ కంటే రుచిగా ఉంటాయా? ఏది ఇలా ఇవ్వండి. కృష్ణ, మేం తెచ్చింది తినే వస్తువు కాదు, చూపించే వస్తువు. ఇదిగో చూడు. అరే, ఇది రోహిణి పెద్ద మహారం కదా. మరి ఇది అడవిలోకి ఎలా వెళ్ళుంటుంది? సరిగ్గానే చెప్పా. నువ్వు మీ పెద్దమ్మ రోహిణి హారాన్ని గుర్తుపట్టేశావు, కానీ తను ఎప్పటికీ ఇంటికి తిరిగి రానే రాదు. ఎందుకంటే వదులు రోహిణి, వసుదేవుడి మొదటి భార్య అయిన నువ్వు నీ భర్త ప్రాణాలు, అలాగే దేవకి అష్టమ సంతాన ప్రాణాలు కాపాడాలని ఎన్నో పన్నాగాలు పన్నావు కదూ. కంస భగవానున్నే మోసం చేశావు. ఇక ఇప్పుడు నీ ఆటలు సాగవు. ఇప్పుడు నా ఆట చూపిస్తాను. ఇప్పుడే, ఇక్కడే, తక్షణమే నీ జీవితం ముగిసిపోతుంది చూడు. వసుదేవ మహారాజుకి జై. వసుదేవ మహారాజుకి జై. నేను ధన్యుణ్ణైపోయాను బావగారు. నేను భగవంతుణ్ణైనప్పుడు కూడా ఇంతటి ఆనందాన్ని పొందలేదు. ఇవాళ నేను మిమ్మల్ని సత్కరించి నేను ధన్యుణ్ణయ్యాను. నువ్వు దేవకిని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తావు కదా కంస? తనని విముక్తురాలను చేశావుగా. మీరు మరేం బెంగ పెట్టుకోకండి. నాకు నా చెల్లెలు దేవకి వ్యాధిని నయం చేసే ఔషధం లభించింది. నిజమా? అవును బావగారు. నా చెల్లెడు దేవకి నేను చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తోంది. నేను ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునేంత వరకు తను కోలుకునే ప్రసక్తే ఉండదు బావగారు. తను పూర్తిగా కోరుకోవాలని మీరు గనక అనుకుంటే నేను మీకు చేసే ఈ సన్మానాన్ని స్వీకరించండి. మీ చరణ కమలాల్ని నాకు అప్పగించండి. మిమ్మల్ని సత్కరించుకోనివ్వండి బావగారు. ప్రాప్తి, హస్తి, రండి రండి, పుణ్యాన్ని పొందండి.